మరి కాసేపట్లో ఏపీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల అధ్యక్షతన తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఏపీపీసీసీ కీలక నేతలు మాణిక్యం ఠాగూర్, మునియప్పన్, ఇతర సీనియర్లు. వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటన, ఏపీలో పార్టీ బలోపేతం, చేరికలపై కార్యవర్గ సమావేశంలోనూ చర్చించనున్నారు. మరి కాసేపట్లో ఏపీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల అధ్యక్షతన తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఏపీపీసీసీ కీలక నేతలు మాణిక్యం ఠాగూర్, మునియప్పన్, ఇతర సీనియర్లు. వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటన, ఏపీలో పార్టీ బలోపేతం, చేరికలపైన కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పీసీసీ బాధ్యతలు చేపట్టాక షర్మిల మొదటిసారి కార్యవర్గ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి కీలక అంశాలను చర్చించనున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టాక ఫస్ట్ టైం కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి కీలక అంశాలపై చర్చించనున్నారు? అదిగా మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మరికొద్ది సేపట్లోనే ఆమె విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉత్తర జిల్లాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐసీ సభ్యులు, అలాగే టీడబ్ల్యూసీ సభ్యులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు, భవిష్యత్ కార్యాచరణ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేరికలు తదితర అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చించబోతున్నారు. అలాగే 23, 24 తేదీ నుంచి కూడా షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా చేరికలకు సంబంధించి, అలాగే ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలు ప్రధానమైన ఏజెండాగా ఈ సమావేశం అయితే జరగబోతా ఉంది. అయితే చాలా మంది ఇప్పటికే నిన్న మాజీ మంత్రి ఒకరు కడపలో చేరటం, ఈ రోజు ఎమ్మెల్యే ఆళ్ల వైసీపీ నుంచి టీడీపీలో కాంగ్రెస్ లో చేరటం తదితర అంశాలకు సంబంధించి కూడా ఇంకా చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు ఏమిటి, గెలుపుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే మేనిఫెస్టో కమిటీ, ఎన్నికల ప్రచార కమిటీ, అలాగే అభ్యర్థుల కమిటీ, ఇట్లా మొత్తం 7 నుంచి 8 కమిటీలు వేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ సమావేశం కీలకంగా కాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ సమావేశానికి చేరుకున్నారు. మాజీ మంత్రి పల్లం రాజు, అలాగే రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావుతో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. మరికొద్ది సేపట్లోనే షర్మిల అధ్యక్షన మొదటి సమావేశం జరగబోతా ఉంది. రాధిక. రైట్ శివ, ఈ సమావేశంలో ఇంకా ఎవరెవరు ముఖ్య నేతలు పాల్గొంటున్నారు? అలాగే ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలని చర్చించబోతున్నారు? ప్రధానంగా ఇప్పటికే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, 24 గెలిపే లక్ష్యంగా కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణకి ఆ పార్టీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా మార్పులు, చేర్పులు, అలాగే చేరికలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకుని ఏ విధంగా తిరిగి తీసుకొచ్చుకోవాలి, అలాగే ఎవరైతే పార్టీకి సంబంధించిన నేతలు బయటికి వెళ్లారో వారంతా తిరిగి పార్టీలోకి రావడం కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే అంశాల మీద కూడా విస్తృతంగా జాగ్రత్తలు, చర్యలు తీసుకోబోతున్నారు. గెలిపే లక్ష్యంగా కూడా ఈ రకమైన కార్యాచరణకు మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.